భార్గవి గారు ఏం టెన్షన్ పడకండి, ఆలూ మటర్ నేను చాలా బాగా చేస్తాను. మీరు నన్ను ఫాలో అవ్వండి, ఎలా చేయాలో చూసి నేర్చుకొని మీ ఆయన వాళ్ళ బాస్ వచ్చినప్పుడు తప్పకుండా వండి పెట్టండి. దానికి ముందుగా బంగాళదుంపల్ని నేను కట్ చేసి పెట్టుకున్నాను, కొంచెం చిన్న చిన్న ముక్కలుగా. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, మనం ఇక్కడ బఠానీ అంటాం, వాళ్ళు మటర్ అంటారు. పచ్చి బఠానీ, నేను తీసుకున్నవి ఫ్రెష్ బఠానీ. ఫ్రోజన్వి ఉంటే అవి కూడా వాడచ్చు, కానీ ఫ్రెష్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు సీజన్ కూడా మనకి బాగా బఠానీ దొరుకుతుంది. అలాగే పచ్చిమిర్చి కూడా కావాలి. ఫస్ట్ ఒక పెద్ద కడాయి పెట్టుకొని బంగాళదుంపల్ని డీప్ ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అయితే బంగాళదుంపలు కట్ చేసిన తర్వాత మనం నీళ్ళల్లో వేస్తాం కదా, ఆ నీళ్లు తీసేద్దాం. కొంచెం నూనె వేడవ్వాలి. నూనె వేడైన తర్వాత బంగాళదుంపల్ని మనం డీప్ ఫ్రై చేసుకుందాం. భార్గవి గారు, నూనె వేడైంది. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఇందులో బంగాళదుంపలకి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అయితే మూత పెట్టేస్తే తొందరగా ఫ్రై అయిపోతాయి. ఒక 5-10 నిమిషాలు మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. బంగాళదుంపలు చక్కగా వేగాయి. భార్గవి గారు చూస్తున్నారు కదా, ఇలా మంచి కలర్ రావాలి, క్రిస్పీగా అవ్వాలి. ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. బంగాళదుంపని కట్ చేసుకునేటప్పుడు ఇలా అన్నీ ఒకే షేప్లో వస్తే బాగుంటుందండి. ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా కాకుండా మీరు ట్రై చేయండి. అన్నీ ఒకే సైజులో ఉంటే కనుక చూడడానికి బాగుంటుంది. ఇదే వేడి నూనెలో కొంచెం జీలకర్ర, అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, ఇందాక మనం నూనెలో ఉప్పు వేసుకున్నాం కదా, అందులో ఆల్రెడీ కొంచెం ఉప్పు ఉంటుంది. మళ్ళీ తర్వాత కర్రీ అంతా అయిపోయిన తర్వాత కొంచెం టేస్ట్ చూసుకొని చివరిలో కావాలంటే మళ్ళీ మనం ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. భార్గవి గారు, ఉల్లిపాయలు కూడా చక్కగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగే లోపల మనం టమాటాని కట్ చేసుకుందాం. ఉల్లిపాయలు సగం వేగాయి. ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఆ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు చక్కగా వేగాయి, అల్లం వెల్లుల్లి పచ్చి వాసన కూడా పోయింది. ఇప్పుడు మనం ఇందులో పసుపు, కారం, ధనియాల పొడి వేసుకోవాలి. పసుపు, కారం, ధనియాల పొడి అన్నీ ఇందులో వేసేసుకొని ఒక్కసారి కలపాలి. అలాగే పొడుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం. టమాటాలు, అలాగే పచ్చి బఠానీ, ఒకసారి పచ్చి బఠానీ కూడా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు వేగనివ్వాలి. ఇందులో ఉన్న నూనె అంతా బయటకు వచ్చే వరకు 2 నిమిషాలు వేగనివ్వాలి. ఈలోపు
కిచెన్ అంతా సర్దేసుకుందాం. భార్గవి గారు నూనె బయటికి వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బంగాళాదుంప ముక్కలు వేసుకోవాలి. ఆలు మటర్ అంటే మనం చాలా రకాలుగా చేస్తామండి, కానీ ఇప్పుడు మనం చేస్తుంది ఫ్రై టైప్. మీరు మెనూలో చాలా ఐటమ్స్ ప్లాన్ చేశారు కదా, ఇప్పుడు నేను చేసి చూపించిన ఈ ఐటమ్ చేస్తే కనుక పుల్కాలకి చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఒక్కసారి ఉప్పుని టేస్ట్ చూసుకొని కావాలంటే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఇంకా కొంచెం ఉప్పు పడుతుంది. కారం అంతా సరిపోయింది, కొంచెం ఉప్పు వేసుకోవాలి, సరిపోతుంది. భార్గవి గారు మీరు అడిగినట్టు ఆలు మటర్ రెడీ అయిపోయింది. ఇది మనం పరాటాలు చేసుకున్న, చపాతీలు చేసుకున్న, ఆలు ఫ్రై అన్న అలా చేసుకుని వెళ్తూ ఉంటాం కదా, కానీ తొందరగా పాడవుతుంది. కానీ ఇలా మీరు ఆలుని ఫ్రై చేస్తే కనుక కొంచెం ఎక్కువసేపు ఉంటుందన్నమాట. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకుందాం. పైనుండి కొంచెం కొత్తిమీర వేసుకుందాం. భార్గవి గారు మీరు అడిగినట్టే ఆలు మటర్ నేను చేసి చూపించానండి. మీ ఆయన వాళ్ళ బాస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా చేసి పెట్టండి. భార్గవి గారు అడిగినట్టు ఆలు మటర్ మీరు కూడా చూసారు కదా. మరొకసారి తయారీ విధానం చూడండి. ఆలు మటర్ తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక కడాయిలో నూనె వేడి చేసుకొని అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపల్ని కొంచెం ఉప్పు వేసి మూత పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే వేడి నూనెలో కొంచెం జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, పచ్చి బఠానీ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో ముందుగా వేయించి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు, సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకుంటే ఆలు మటర్ రెడీ.